హరే కృష్ణ. సో మన పిల్లలకు మనం ఒక వ్యవహారం ఎట్లా నేర్పుతాం అంటే వాళ్ళు ఎలా ఉండాలి, అందరితో ఎలా నేర్పుతాం అది ఒకసారి ఆలోచించండి. నేను చిన్న సంఘటన చెప్తాను, నిజంగా జరిగింది నాకు. ఇన్ఆర్బిట్ మాల్ హైదరాబాద్లో ఉన్నది. ఆడ పోయినా ఏదో కొనుక్కుందామని పోయినా. ఆ మాల్లో ఒక పెద్ద ఎలక్ట్రానిక్ షాప్ ఉన్నది. ఆ షాప్లో తిరుగుతుంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నా పెద్ద కోట్ వేసుకొని వచ్చిండు, భార్య చిన్న కొడుకుని తీసుకొని వచ్చిండు. ఏదో కొంటున్నారు, ఫ్రిడ్జ్ కొంటున్నారు వాళ్ళు. నేను ఇక్కడ తిరుగుతున్నా, చాలా ఇది కావాలా నీకు, ఇది కావాలా నీకు, ఇది కావాలంటే తిప్పిస్తా అనేసి అట్లా చెప్తున్నాడు. లైక్ నాకు అనిపించింది ఏంటబ్బా ఏదో పోజు కొడుతున్నాడా భార్య ముందు అనిపించింది. సరే అయితే అయింది. కొంచెం తర్వాత ఆవిడ ఫ్రిడ్జ్ సెలెక్ట్ చేసింది, నాకు ఇది కావాలండి అన్నాడు. అనగానే ఏంటి ఇమ్మీడియట్గా మేనేజర్ని పిలిచాడు. మేనేజర్ ఎంత ఈ ఫ్రిడ్జ్ అన్నాడు. 2.5 లక్షలు అన్నాడు. 2.5 లక్షలా? నేను అనుకున్నా 2.5 లక్షల ఫ్రిడ్జ్ అని. ఇమ్మీడియట్గా ఆయన చూసి మా భార్య నచ్చింది అది ప్యాక్ చేసి అన్నాడు. అని నేను అనుకున్నాను, అమ్మ 2.5 లక్షల ఫ్రిడ్జ్ తక్కువ నెట్ట కొనేస్తున్నాడు, ఎంత డబ్బు ఉండాలి నీ దగ్గర అనుకున్నాను. ఉన్నదేమో మరి డబ్బు. సరే మేనేజర్ ఏమన్నాడంటే, స్టోర్ మేనేజరు, సార్ మీరు ఫ్రిడ్జ్ నేను ఇప్పుడు ప్యాక్ చేస్తున్నా, ఇప్పుడు డెలివరీ చేయలేను సార్, ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా, రేపు పొద్దున డెలివరీ చేస్తాం అన్నాడు. నేను కొన్నాను, నేను 2.5 లక్షలు పెట్టి ఫ్రిడ్జ్ కొన్నా, నాకు ఇవాళ రాత్రి కావాలన్నాడు. అప్పటికే 8:30 అయిపోయింది. ఎట్టిస్తారు ఎప్పుడు 8:30? కానీ నాకు కావాలి, అప్పటికప్పుడే కావాలి. అది గోల పెట్టాడు. మేనేజర్ వచ్చి, సార్ అర్థం చేసుకోండి సార్, మీరు కొన్నారు కరెక్టే, మంచి విషయమే, మీరు మంచి కస్టమర్ మాకు, మీరు కొన్నారు, కానీ ఇంత రాత్రి చేయలేం కదా సార్ అంటే అరుస్తున్నాడు. అరుచుకుంటే మళ్ళీ పెద్ద మీ స్టోర్ మెయిన్ మేనేజర్ని పిలవండి, నేను మాట్లాడతా, అట్లట్లా నాకు ఇయ్యడు, అట్లట్లా నాకు ఫ్రిడ్జ్ ఇయ్యడని గోల పెడుతున్నాడు. గోల పెడుతుంటే నాకు అనిపించింది, ఆ చిన్న పిల్లగాడు ఉన్నాడు అక్కడ, అతని కొడుకు ఏం ఆలోచిస్తాడు తండ్రిని చూసి. ఒక్క నిమిషం ఆలోచించండి, ఆ చిన్న పిల్లగాడు తండ్రిని చూసి ఏం ఆలోచిస్తాడు? డబ్బు ఉంటే ఎవరి మీదైనా అరవచ్చు, అదే కదా దానికి అర్థమైంది. డబ్బు ఉంటే నేను ఎవరినైనా ఎట్లయినా వ్యవహరించవచ్చు అని అర్థమైపోయింది. ఇప్పుడు మనం కూడా ఆలోచించాలండి. ఒక తండ్రి అయి ఉండి తన భార్య ముందేదో చూపెట్టుకోవాలనో, జనాల ముందు చూపెట్టుకోవాలనో, ఆ విధంగా నువ్వు వేరే వాళ్ళతో అట్లా వ్యవహారం చేస్తే రేపు ఆ పిల్లగాడు పెద్దగా అయిన తర్వాత నీతో కూడా అట్లా వ్యవహారం చేస్తాడు. ఆ డబ్బు వచ్చిందంటే ఎవరితోటైనా ఇట్లా వ్యవహారం చేస్తాడు. ఇవాళ పిల్లలు చెడిపోవడానికి కారణం పిల్లలు కాదండి, తల్లిదండ్రులు. ఇట్లా డబ్బు వచ్చిందని, డబ్బు ఉన్నదని బాగా ఇట్లా చూపెట్టుకొని ఇట్లాంటి పనులు చేసే తల్లిదండ్రులే. కొంచెం ఆలోచించాలి. మనం చేసే ప్రతి వ్యవహారం కూడా పిల్లలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. దాన్ని మనం కరెక్ట్ చేసుకోకపోతే రేపు అదే వ్యవహారం మనతో కూడా పిల్లలు చేస్తారు. దానికి ఎవరు బాధ్యులు? మనమే బాధ్యులు. హరే కృష్ణ.